ఓడలు బళ్ళు అవడం బళ్ళు ఓడలు అవడం అంటే అదే. జమాతే ఈ ఇస్లామీ అనే సంస్థ పాకిస్తాన్ అభిమానంతో బంగ్లాదేశ్లో పనిచేసే సంస్థ. విడిపోయిన బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్లో ఏకం కావాలనుకునేటువంటిది. అట్లాగే ప్రపంచంలో ముస్లింలు తప్ప మరెవరూ బ్రతకూడదని కోరుకునేటటువంటిది. గజ్వే ఈ హిందూ జరగాలని కోరుకునేటటువంటిది. భారత్ని వ్యతిరేకించేటటువంటి సంస్థ. అలాంటి సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలు కూడా చేస్తూ ఉండేది. అందుకని దాని మీద హసీనా టైంలో నిషేధం విధించారు. అది ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా నిషేధం విధించారు. దాని మీదనే అక్కడ ఒక రకమైనటువంటి నిరసనని క్రియేట్ అయింది. ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో నువ్వు పోటీ చేయాలి, వాళ్ళు పోటీ చేయాలి, హసీనా కావాలని తన ప్రత్యర్థిని పోటీలో లేకుండా చేసింది అన్నటువంటి సీన్ కట్ చేస్తే బంగ్లాదేశ్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. హసీనా పార్టీ మీద నిషేధం విధించాడు ఇప్పుడు యూనస్ వచ్చి. కోర్టు ద్వారా కూడా అదే కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే న్యాయమూర్తులు కూడా అక్కడ ఉన్నటువంటి సైనిక చీఫ్ చేతిలో ఉన్నారు. సైనిక చీఫ్ ఏమో అమెరికా చేతుల్లో ఉన్నాడు. సిఐఏ ఏజెంట్గా పనిచేస్తున్నాడు అందు కూడా తేలినటువంటి అంశం. ఇప్పుడు హసీనా పార్టీకి లేదు, జమాతే ఇస్లామీ పోటీ చేస్తుంది. అది తేడా.